2028 లోపల పీఓకే అనేది ఇండియాలోకి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. మీనరాశికి అధిపతి గురు. మీనరాశిలో ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు, పూర్వాభాద్ర 4వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో గనక మీనరాశి వారికి చూస్తే గనక 12వ స్థానంలో పంచగ్రహ కూటమి జరగబోతోంది. చాలా చాలా సమస్యలు అనేవి ఎక్కువగా ఉంటాయి మీనరాశి వారికి. నవగ్రహ స్తోత్రపారాయణం చేసుకోండి, చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. 12వ స్థానంలో 5 గ్రహాలు ఉన్నప్పుడు కొంచెం లాసెస్ అనేవి ఇండికేషన్ ఉంటాయి. మీకు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. లగ్నంలో శని ఉన్నాడు. శని ఎప్పుడైతే లగ్నంలో ఉంటారో దాని మూలంగా ఇబ్బందులు ఉంటాయి, ఆరోగ్య సమస్యలు ఉంటాయి. మరి 12వ స్థానంలో 5 గ్రహాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా కొన్ని కోల్పోవడం లాంటివి జరుగుతుంది. ఆరోగ్య పరంగా కానివ్వండి, ధనపరంగా కానివ్వండి, కొంచెం సమస్యలు ఉంటాయి ఈ మాసం అనేది. మీరు కనుక హనుమాన్ చాలీసా అలాగే శనికి తైలాభిషేకం లాంటివి చేయిస్తే కనుక చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఆరోగ్య సమస్యల నుంచి, కుటుంబ సమస్యల నుంచి పైకి వచ్చి మీరు విజయం సాధిస్తారు. చాలా చాలా ఆనందంగా అవుతూ ఉంటారు. ఇక్కడ ధనపరంగా మాత్రం మీరు ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఈ మాసం అనేది కనకధర స్తోత్రం చదువుకోండి. చాలా చాలా మంచి ఫలితాలు చూస్తారు. కుటుంబ పరంగా సమస్యలు వస్తే ఈ మాసం అనేది 23వ తారీఖు నుంచి ఎక్కువగా ఉంటాయి. కుటుంబాధిపతి అయిన కుజుడు ఇక్కడ మీకు రాహుతో కలిసి ఉన్నాడు. రాహుతో కలిసి ఉన్నప్పుడు ఖచ్చితంగా సమస్యలు అనేవి ఉంటాయి. రాహువు కుజుడు పెద్ద శత్రువులు. కుటుంబంలో గొడవలు అయితే బాగా పెరుగుతాయి ఈ మాసం అనేది. లవర్స్ కి మాత్రం బ్యాడ్ టైం నడుస్తుంది. మీ లవర్ మాత్రం ప్రపోజ్ రిజెక్ట్ చేసే అవకాశం ఉంటది. గొడవలు ఎక్కువగా ఉంటాయి, ఈగో ఫీలింగ్స్ ఎక్కువగా ఉంటాయి ఈ మాసం అనేది. హెల్త్ పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది. ఆరోగ్య సమస్యలు విపరీతంగా ఉన్నాయి మీకు ఈ మాసం అనేది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. ముఖ్యంగా కొలెస్ట్రాల్, బీపీకి సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం ఉన్నది ఈ మాసం అంతాను. బిజినెస్ పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది. ఎక్కువ పెట్టుబడి పెట్టకండి, ఇబ్బంది పడే అవకాశం ఉంటది. మ్యారేజ్ పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది. ఎందుకంటే సప్తమాధిపతి బుధుడు వ్యయ స్థానంలో ఉన్నారు. శని గారి దృష్టి 7వ స్థానం మీద ఉన్నది. ఈ గ్రహస్థితి ఉండటం మూలంగా చాలా ఇబ్బందులు అయితే ఉంటాయి మ్యారేజ్ పరంగా మాత్రం ఈ మాసం అనేది. వృత్తిపరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ 10వ స్థానం మీద శని భగవాన్ దృష్టి ఉన్నది. శని భగవాన్ దృష్టి ఉన్నప్పుడు చాలా సమస్యలు ఉంటాయి వృత్తిపరంగా. కొంచెం జాగ్రత్తగా ఉండండి మాసం అంతాను. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్చరిక జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.